నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకోబోతుంది. ఎన్డీఎస్ఏ ఇదే చెప్పింది. మంత్రి ఉత్తమ్ 3 బ్యారేజ్ల డిజైన్లలో లోపాలున్నాయి. ఇప్పటికి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. వారంలో ఎన్డీఎస్ఏ 10 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. వాటి ఆధారంగా ముందుకు వెళ్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. దయచేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడకండి ప్రజలారా. వీళ్ళు ఎప్పుడైతే కాళేశ్వరం తీసుకొస్తారో ఏదో దాన్ని డివేట్ చేయడానికి ఆలోచనలో ఉంటారు. ఈ కాళేశ్వరం ఉంది చూసారా, ఈ కాళేశ్వరం అనేది కాలనాగ్గా మారింది తెలంగాణ రాష్ట్రాలకు. తెలంగాణ రాష్ట్రానికి ఇది కాల విషసర్పంలా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైనా ఇష్యూ జరిగింది, ఏదన్నా మాట్లాడిర్రు అంటే మాత్రం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకో, ఏదో డీవియేట్ పాలిటిక్స్ స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందలుంది. కాంగ్రెస్ కాళేశ్వరం కొల్లగొట్టుడు ఫిక్స్. దయచేసి అర్థం చేసుకోరు. కాళేశ్వరం అని ఎవరైనా అసెంబ్లీలో కానీ బయట ప్రెస్ మీట్లో కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మాట్లాడారంటే డీవియేట్ పాలిటిక్స్. ఏం డీవియేట్ చేస్తారు వీళ్ళంటే రైతు భరోసా డీవియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నిన్ననే చెప్పారు 199.99 కోట్ల రూపాయలు జమ చేసినామని. ఎవరికి జమ చేసిరో మరి ఏం కథనో తెలియదు కానీ జమ చేసినామని చెప్పారు. వీళ్ళ గడువు ఎంత ఉండే? మార్చ్ 31 ఉండే. అది పరిస్థితి. కాళేశ్వరం మీద వీళ్ళు మాట్లాడిరంటే కన్ఫామ్గా డీవియేట్ పాలిటిక్స్ మొదలైనాయి. మళ్ళా ఆ సమస్యను పక్కదోవ పట్టించడానికి కాళేశ్వరాన్ని ముందు తీసుకొచ్చింది. అదే కాళేశ్వరం మీద ఎప్పుడైతే వెలుగుల వార్త వస్తుందో మళ్ళా రెండో రోజు రాదు. ఒక్కరోజుకే వార్త పరిమితం. అది ఇంకో 10 రోజులలోనంట కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తుందంట. 15 నెలల ముందు ఇదే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడిరు అంటే కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ చేపిస్తున్నామని చెప్పినటువంటి వీళ్ళు ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్ట్ రావడానికి కనీసం వీళ్ళకు 15 నెలల సమయం పడుతుంది. 15 నెలల సమయం పడుతుంది అని అనుకునేదానికంటే ఇంకా సమయం పొడిగించే అవకాశం ఉంది. వీళ్ళకు డిబేట్ చేయడానికి కొన్ని మూలాలు ఉన్నాయి. మళ్ళా రేపో ఎల్లుండో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వార్త తీసుకొస్తాం. మళ్ళా ఆ తర్వాత ఏదో ఇష్యూని కొన్ని రోజులు హైడ్రా, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, కొన్ని రోజులు డిఎస్సి నిరుద్యోగులు, కొన్ని రోజులు ఈ ఉద్యోగాల సమస్యలు, కొన్ని రోజులు ధర్నా చౌక్ ఇష్యూ, కొన్ని రోజులు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేద్దామని చెప్పి బురదల పడే కాంగ్రెస్ పార్టీ డీవియేట్ పాలిటిక్స్ ఇవి ఇప్పటికైనా ఎవరికైనా అర్థమైందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెడతలేరు వీళ్ళు? అట్టహాసంగా స్థానిక ఎన్నికలు పెడితే స్థానిక సంస్థలు అది అడ్డగోలిగా ఓడిపోతారు. అయితే ఇంకా ఉత్తమాన్ని ఏం మాట్లాడుతుందంటే తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలే. తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికి స్పష్టత లేదు. గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవన్న సాగును చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని ₹38,000 కోట్ల నుంచి ₹1,50,000 కోట్లకు పెంచింది. రన్నింగ్ కాస్ట్ కూడా 18,000 కోట్లకు పెరిగింది. తమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవంటూ సిడబ్ల్యూసి చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ తాము అలా ఎప్పుడు చెప్పలేదని సిడబ్ల్యూసికి క్లియర్గా చెప్పింది. తమ్మిడిహెట్టి దగ్గర కూడా బ్యారేజ్ నిర్మిస్తామని. ఇక ఎంత సోది ఉత్తమన్నా, ఉత్తదే ఇది చెప్తున్నా కదా. మీరు తుమ్మిడిహెట్టి అంటారు, కాళేశ్వరం అంటారు, మేడిగడ్డ అంటారు, నాగారం అంటారు, ఇక మిగతా ఉన్నటువంటి 3 బ్యారేజ్ల గురించి ఇవన్నీ మాట్లాడతారు. కానీ దేనికి దారి తీయబోతా ఉన్నది కాళేశ్వరం మరొకసారి తెర మీదకి వచ్చింది అంటే అదే ప్రశ్నార్థకంగా మారింది. ఏం డిబేట్ చేయడానికి పోతా ఉన్నారు? ఇంత గర్జించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఏం చేస్తారు? కాళేశ్వరం రిపోర్ట్ వస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది చెప్పరు? మీ తన ప్రూఫ్లు లేవా కేసీఆర్ తప్పు చేసినని? ఎందుకు ఆయన మీద విచారణ జరగట్లేదు? ఎందుకు కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ చేసినటువంటి దందాల మీద ఎందుకు విచారణ జరుగుతలేదు? గచ్చిబౌలి భూముల మీద ప్రభుత్వ భూములు కొల్లగొట్టిరని చెప్పేసి గతంలో మీరే మాట్లాడారు కదా కాంగ్రెస్ వాళ్ళే. మరి ఎందుకు దాని మీద విచారణ జరుగుతలేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ కానీ కనీసం వాళ్ళని విచారణ కానీ ఎందుకు పిలవట్లేదండి?
ఇదంతా రాజకీయ నాటకీయ కుట్రలు. అందరూ ఒకటే. గతంలో మనం పేపర్ సెట్ మీద మేమంతా ఒకటే, మాకు రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు. గతంలో ఒక ఎమ్మెల్యే కూడా, మొట్టమొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా డైరెక్ట్ స్టేట్మెంటే ఇచ్చిండు. అసెంబ్లీలో మేము పొట్టు తిట్టుకుంటాం, మేము ఇన్ ద సెన్స్ వాళ్ళు పొట్టు తిట్టుకుంటారు, నేను ఇట్లే ఉంటారేమో అనుకున్నా. బయటకు వచ్చినాక ఒకటే పక్కన కూర్చొని ఒక ప్లేట్ల ఇద్దరు తినే రకాలు మా రాజకీయ నేతలు అని చెప్పి ఆ నాయకుడు చెప్పాడు. ఇంకా మనం ఇంకా నమ్ముదామా వీళ్ళను? ఈయన గురించి మాట్లాడితే చాలా చరిత్ర ఉంటుంది ఉత్తమ్ గారి గురించి. 2019 ఎన్నికలలో 18 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈయన ఉదయం ఢిల్లీలో కనిపించాలి, కానీ కేసీఆర్ ఇంట్లో టిఫిన్ చేసుకుంటూ కనిపించింది. ఈయన కాళేశ్వరం మీద విచారణ జరిపించి కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబాన్ని, హరీష్ రావును, దాంతోపాటు రాజ్యసభ సభ్యుడు ఆ సంతోష్ కుమార్ను అరెస్ట్ చేపిస్తారంటే నమ్ముతామా? ఇంకా పిచ్చోళ్ళమా మనం?